అదేవిధంగా మరొక ప్రశ్న మీ ముందుకు తీసుకెళ్ళాలని ఆశ కలిగి ఉంటున్నాను. కారణం ఏంటంటే క్రైస్తవ సమాజంలో ఉన్న సేవకులు క్రైస్తవ సమాజానికి గలిబిలి చేస్తూ ఉన్నారు. ఎందుకు గలిబిలి చేస్తూ ఉన్నారంటే అనేకమైన బోధలు వచ్చాయి, అనేక మంది సేవకులు పుట్టుకొస్తూ ఉన్నారు. సంఘంలో గందరగోళం ఏర్పడుతూ వచ్చింది. కానీ సేవకులను ఎలా గుర్తించాలి అంటే ఒక సేవకుడు దేవుని ఆత్మ చేత నింపబడినవాడు అని మనం ఎలా గుర్తించాలి? అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడని మనం ఎలా గుర్తించాలి? కొంచెం వివరించాలని కోరుతున్నాను. ఓకే. దేవుని సేవకులు అనగా దేవునికి సమర్పించుకున్నవారు, దేవుని యొక్క సేవ చేసేవారు అందరూ కూడా దేవుని సేవకులు అంటూ ఉంటాం. అవును. కాబట్టి దేవుని సేవకులు అని ఎప్పుడైతే మనము దాని బోధన కానీ వాక్యాన్ని కానీ బోధిస్తుంటామో అప్పుడు మనలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. అవును, చాలా ప్రాముఖ్యం అది. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము వాక్యాన్ని బోధించగలం. అది నా మొట్టమొదటి. లేనట్లయితే చాలా మనకు కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఎట్లా అంటే టీచింగ్ ఫీల్డ్ ఉంటుంది, వాళ్ళు కూడా ఆ యొక్క బుక్స్లో చూసి చెప్తూ ఉంటారు అట్లా. అది అది ఆ బోధ వేరేది, దాన్ని ఏమంటే టీచింగ్ అంటారు. అవును. దీన్నేమో మనం సేవకుల్ని ప్రీచింగ్ అంటారు. ప్రీచింగ్ అంటారు. అది టీచింగ్, ఇది ప్రీచింగ్. ఇది ప్రీచింగ్ అనేది ఏంటంటే దేవుని ఆత్మ నింపుదల ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ టీచింగ్ వస్తుంది, ప్రీచింగ్ వస్తుంది. దీని కొన్ని మీరు అన్నదాని ఉదాహరణ చెప్తాను మీకు. పరిశుద్ధాత్మ నింపుదల ఏ విధంగా మనం ఉండాలంటే అసలు పరిశుద్ధాత్మ ఏంటి అనేది ముందు ఒకసారి మనం చూడాలి ఫస్ట్. అవును. అపోస్తలుల కార్యాల గ్రంథంలోనే 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణం కాకముందు శిష్యులందరినీ ఏర్పాటు చేసుకుని అక్కడ 2 మాటలు చెప్తాడు ఆయన. చూడండి, 5వ వచనం, 1వ అధ్యాయము 5వ వచనం చదువు. కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్ము పొందెదరు. పరిశుద్ధాత్మలో బాప్తిస్ము పొందెదరు అంటాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన శిష్యులతో చెప్పింది. అవును. 2 కిందకు వచ్చినట్లయితే 8వ వచనం కూడా చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయలంతటా. ఇక్కడ ఏంటంటే శక్తి నొందెదరు అంటారు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందాలి మనం అప్పుడు. అవును. అప్పుడు మాత్రమే మనం వాక్యాన్ని మనం బోధించగలం. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎలా గుర్తించగలం అంటే ఆ వాక్యాన్ని బోధించేటప్పుడు మనం గమనించవచ్చు. ఒకవేళ ఎట్లా గమనించవచ్చు. ఎందుకంటే 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు ఏమవుతుందంటే ఆ వాక్యం బోధించినప్పుడు నిజంగా విశ్వాసంలో కానీ సంఘంలో కానీ దేవుడే మాతో మాట్లాడుతున్నాడని చెప్పి అనిపించాలండి. వాళ్ళకి అనిపించాలి. ఎట్లా అనిపిస్తుంది? నువ్వు బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్తేనే అట్లా అనిపిస్తుంది వాళ్ళకి. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మన సొంత ఆలోచనలు, ఏదో కల్పనా కథలు, ఏదో అక్కడ జరిగిన ఇక్కడ జరిగిన చెప్పినప్పుడు ఏమవుద్దంటే అది దేవుని వాక్యంలో అనిపించదు. అక్కడప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడేది కాదు అది. అంటే సొంత ఆలోచనలు చెప్పేది ఒక రకం ఉంటారు, కానీ ప్రారంభించేది మాత్రం ప్రార్థనలో ఏం ప్రారంభిస్తాం? వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ నింపు ప్రభువా నేను వాక్యం మాట్లాడాలని మనం ప్రార్థన చేస్తాం, కరెక్టే. కానీ కొంతమంది ఏంటంటే తమ సొంత అనుభవాలు కావచ్చు, కథలు కావచ్చు, కొన్ని ఎక్స్పీరియన్స్ అవన్నీ షేర్ చేస్తే ఎక్కువ సమయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు 1 గంట ప్రసంగం అయితే చాలా చోట్ల ఉన్నది అంటే 15-20 నిమిషాలు మాత్రమే వాక్యం ఉంటుంది, మిగిలిన 40 నిమిషాలు ఈ యొక్క మిగిలిన కథలు కానీ ఈ ఎక్స్పీరియన్స్ చాలా జరుగుతుంటాయి. అంటే మీరు చెప్పే విధానం ఎలా ఉందంటే వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం తప్ప దాంట్లో ఏది బోధించినా మనిషి యొక్క ఆలోచన తప్ప దేవుని యొక్క ఆలోచన కాదు. అది మనిషి ఆలోచన. అయితే మనం ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి అనుకున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహిస్తేనే ఇది మనకు దొరుకుతుంది. దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో
అసలు పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుంది అని కూడా అందులో వివరించబడ్డది. 16వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతటా తాను ఏమీ బోధించక వేటిని వినును వాటిని బోధించి సంభవింపు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను. చూడండి, అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన వాక్య ప్రకారంగా సత్య స్వరూపి అయిన ఆత్మ, ఆదరణకర్త, ఇవన్నీ కూడా అంటే సత్య స్వరూపి అయిన ఆత్మ యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహింపబడుతుంది. ఇది మొట్టమొదటిది. రెండోది అంటే మనం ఏం మాట్లాడేదని మనకు కాదు, కానీ యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడిస్తాడు. అది ఇక్కడ ఏమిటంటే మరి ఆయన తనంతట తాను బోధించక వేటిని వినును వాటిని బోధించి సంభవింపో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనే మీకు తెలియజేస్తాడు. అంటే ఇక్కడ మానవుల మాటలు కావచ్చు, దేవుని మాటలు. ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఎప్పుడైతే దేవుని ఆత్మ కానీ క్రీస్తు ఆత్మ సత్య స్వరూపిణి ఆత్మ మనలో ఉంటుందో ఆ మాటలలో మనము ఆ వాక్యాన్ని మనం బోధించే శక్తి కనిపిస్తుంది అక్కడ. అంటే మీరు చెప్పింది ఎలా ఉందంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూమిపైన ఉన్నప్పుడు ఆయన బోధించాడు. అవును, 3.5 సంవత్సరంలో వాక్యోపదేశం చేశాడు. ఆయన ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరుణం అయిపోతూ వచ్చాడో, అయిపోయిన కొన్ని దినంలోనికి పరిశుద్ధాత్మతో భూమిపైకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆది అపొస్తలులు శక్తి పొందుకున్న తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువులకి ఏం బోధించాడో అదే వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి మళ్ళీ జ్ఞాపకం చేసి వచ్చాడు. అది అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన బోధన నుంచి ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తాడు. అవును, అంతే తప్ప మరొక విషయం లేదు. ఓకే, దీనికి ఒక కండిషన్ చెప్తానంటే 28వ అధ్యాయము మత్తయి సువార్త. అక్కడ కూడా ప్రభువారు వాళ్ళకి దాన్ని ఏమంటారంటే గ్రేట్ కమిషన్ అంటారు. గ్రేట్ కమిషన్ 28వ అధ్యాయము చివరి వచనంలో శిష్యులుగా చేయండి అంటాడు, సువార్త ప్రకటించని చెప్తూ, బాప్తిస్మం అని చెప్తూ చివరికి ఒక మాట చెప్తాడు. చూడండి అక్కడ, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించును వాటిన్నిటిని గైకొనల వలనే వారికి బోధించుడు. అంటే నేను ఏం చెప్పినానో, ఏ బోధించినానో అది మాత్రమే వారికి బోధించండి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏది బోధించాడో ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యేటట్టుగా మనకు బోధిస్తాడు. అది సేవకులమైన మనకు అంటే శక్తి పొందుకున్నప్పుడే సాధ్యమవుతుంది. అవును, అంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన బోధనను మనకు అర్థవంతంగా మనకు అర్థమైనప్పుడు మనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంతో మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఆత్మీయంగా బలపడి క్రీస్తునందు విశ్వాసం ఉంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవును, రక్షణ పొందడానికి అల్టిమేట్ అది. ఓకే, తర్వాత సరే మీరు అనుకున్నట్టు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు మనం వాళ్ళ విశ్వాసంలో కానీ మరి సంఘంలో వారు కానీ ఏ విధంగా వాళ్ళు మరి గ్రహించగలరు అంటే అదొక ఉదాహరణ చెప్తాను మీకు నేను. అపోస్తలుల కార్యాల గ్రంథము, ఇదే అపోస్తలుల కార్యాల గ్రంథము, ఒకసారి 4వ అధ్యాయం 31. 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఓకే, దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అంటే రెండవది గమనించారంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో నింపుదల ఉంటుందో మనలో ధైర్యం వస్తుంది, మనలో శక్తి వస్తుంది, బలం వస్తుంది. అంటే దీనికి ఆపోజిట్ ఏంటి? భయము, ఆందోళన, ఏదైనా ఎవరైనా చంపుతారేమని అవన్నీ పోతాయి అనమాట మొత్తం మనకి. అంటే మీరు పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నప్పుడు ధైర్యంగా మనం ప్రకటించగలం. అప్పుడు తెలిసిపోద్ది దేవుని సేవకుల్లో భయపడుతున్నాడా, ధైర్యంగా నిలబడగలుగుతున్నాడా అంటే అక్కడ మనం గమనించగలం పరిశుద్ధాత్మ నింపుదల ఉందా లేదా అని. ధైర్యముగా బోధించసాగారు. అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా బోధించగలము.
బట్ ఈ రోజు చాలా మంది కూడా 100%లో అంటే ఇంచుమించు ఒక 30-40% వేసుకుందాం, 60% కల్పిత కథలే బోధిస్తుంటారు. అంటే అది అర్థం ఏంటంటే వాళ్ళు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారో సంఘస్లో గుర్తించాలి అది, అంతే కదా. అంటే క్రీస్తు వాక్యమును అర్థవంతంగా బోధించాలంటే దేవుని యొక్క శక్తి పొందుకోవాలి, అంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. ఆ పొందుకున్నప్పుడు ధైర్యంగా వాక్యం బోధించగలము. అంటే ధైర్యంగా వాక్యం బోధించగలము అంటే అర్థం ఏంటంటే మనుషుల నుంచి ఏ ఆశించము, వాక్యం తప్ప ఏం ఆశించము. అంటే మనుషుల నుంచి ఆశించేవాడు మాత్రమే కల్పితమైన కథలు చెప్పుకుంటూ ధనమును పోగు చేసుకోగలడు. సింపుల్ లాజిక్, అంతే కదండి. సరే అండి, అది ఇప్పుడు మీ దృష్టిలో అట్లా ఉండొచ్చు, కానీ మనం అది ఓపెన్ గా మనం చెప్పలేం. కానీ ఎవరు సేవకులు వారి మనస్సు వారు గ్రహించుకుని చెప్పుకోవాలి, అంతేగాని అంటే ఒక సేవకుడు ఇంకో సేవకుడి గురించి మనం విమర్శించకూడదు. కానీ అంటే విమర్శించుకోకూడదు, రైట్. కానీ అంటే మనం ఎందుకు క్వశ్చన్ వచ్చింది అంటే అసలు పరిశుద్ధాత్మ నింపుదల ఫలంలో వ్యక్తిలో ఉందని ఎట్లా గ్రహించగలం అంటే చెప్తున్నా మీకు. తెలుసుకోవాలి, విశ్వాసం తెలుసుకోవాలి, అంతే వాడు, అంతే. అవునవును. అది ఏ భాష ఏం వాక్యం బోధిస్తున్నాడు ఆయన, ఎందు గురించి బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్మ తనలో ఉందా, యేసుక్రీస్తు మాటలే బోధిస్తున్నాడా లేదా అని విశ్వాసం గ్రహించుకోవాలి. ఇప్పుడు బెరయా యొక్క సంఘం వారు ఏ విధంగా గ్రహించుకున్నారో అది విశ్వాసుల డ్యూటీ కూడా ఉంది, అది డ్యూటీ ఉంటుంది, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. అంటే సేవకులను విమర్శించకూడదని ఉంటుంది కానీ కాబట్టి మనం విమర్శించలేం, కానీ విశ్వాసులు కూడా తెలుసుకోవాలి, సేవకులు కూడా తెలుసుకోవాలి. అంటే మీరు చెప్పిన మంచి పాయింట్ ఏంటంటే సేవకులను విమర్శించడం మన పని కాదు, అదే ఎవరికి వారే పరిశీలించుకొని సాగిపోవడం సేవలు. అది తర్వాత ఇంకో లాస్ట్ లో చెప్పానంటే మనకి ఈ పరిశుద్ధాత్మ వరములు అక్కడ ఉన్నాయి కదా, 12వ అధ్యాయము కొరింథీ పత్రికలో అక్కడ 12వ అధ్యాయంలో ఏం కనపడంటే పరిశుద్ధాత్మ ఆత్మ వరములు అని ఉంటుంది. అక్కడ 12వ అధ్యాయం 7వ వచనం అక్కడ 9 ఆత్మీయ వరాలు ఉంటాయి. అవునండి, ఆత్మవరాలు. దీన్ని బట్టి కూడా మనం గ్రహించవచ్చు, జ్ఞానవాక్యం కావచ్చు, బోధించే వాక్యం కావచ్చు, అన్ని భాషలు బోధించే వాక్యం కావచ్చు, ఏదైనప్పుడు కూడా అటువంటి వరాలు కలిగి ఉన్న వారిలో పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నది అని గ్రహించాలి. ఓకే, మనకి దేవుడు ఇచ్చిన వరాలు మనలో ఉన్నప్పుడు దాని ద్వారా కూడా గుర్తించగలం, అది గుర్తించగలం. అంటే ప్రశ్న అదే కదా ముందు మనం. అవును. కాబట్టి ఆ 9 వరాల్లో ఏదున్నా కానీ బోధ ద్వారా కానీ పరిచయ ద్వారా కానీ అతనిలో పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు అని మనం గ్రహించగలం. దాంతో పాటు వరాలతో పాటు ఫలాలు కూడా ఉండాలి. అది కూడా చెప్పబోతున్నాడు. గలతీ పత్రికలోకి అది కూడా ఉంది కదా మనకి, 5వ అధ్యాయం 22వ వచనంలో అది కూడా 9 ఉంటాయి, 9 ఫలాలు ఉంటాయి అక్కడ. అవును, అక్కడ 9 వరాలు ఉంటాయి, ఇక్కడ 9 ఫలాలు ఉంటాయి. అవును. సరే, అంటే ఇందులో అక్కడ వరాలు ఉండాలి, ఇక్కడ ఈ ఫలాలు ఉండాలి. ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. అంటే ఈ రెండు ఏంటంటే ఇది లోకానుసారంగా మనం లోకస్తుల మధ్య జీవిస్తున్నప్పుడు ఈ ఫలాలు మనం కలిగి ఉండాలి, చాలా ప్రాముఖ్యం అది. అక్కడేమో దేవుని సేవకునిగా ఉన్నప్పుడు ఏ విధంగా మనం ప్రజలకు బోధించినప్పుడు ఆ విధంగా ఉండాలి అక్కడ. అవును, వాస్తవమే. ప్రజల మధ్య విశ్వాసుల మధ్య రెండు కలిగి ఉన్నప్పుడే అతను పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. అంటే సేవకులు ఆ సేవ అనేది మనం చాలా ఏదో ఈజీగా అనుకుంటాం, కానీ చాలా భారమైనది. ఏదంటే ప్రజలలో కూడా మన ఫలం కనిపించాలి, అది ఫలం కనబడాల్సిందే, కనిపించాలి కదా. మామూలు విశ్వాసుల కన్నా సేవకులకు ఎక్కువ భారం ఉంటుంది, ఎక్కువ బాధ్యత ఉంటుంది అక్కడ. అవును, వాస్తవం. అది ప్రజలలో కనిపించాలి, విశ్వాసులు కూడా కనిపించాలి. అవును, విశ్వాసులు వరాల ద్వారా కనిపించాలి, మరి ప్రజల మధ్య ఏమో ఫలాల ద్వారా కనిపించాలి. అవును, అప్పుడు మాత్రమే తను అరే దేవుడు, దేవుని యొక్క శిష్యుడు, లేదా ప్రభు దాసుడు అని అందరు గుర్తిస్తారు. అప్పుడే సింపుల్ ఎలా చెప్పాలనుకుంటున్నాను నేను, వరాలు అంటే ఏమో సంఘంలో కనబడాలి. అవును. ఫలాలు అంటే ఏమో అన్న జనులు ఎదుట సరిగా కనబడినప్పుడు ఆ ఫలాల బట్టి ప్రభు ఎదుటకు వచ్చే అవకాశం ఉంటుంది. అవును. కాబట్టి ఫలాలు అవసరమే, వరాలు కూడా అవసరమే సేవకునికి. ఈ విధంగా మనం గుర్తించగలం పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడని ఒక సేవకుని మనము గుర్తించగలము. అదేవిధంగా సేవకులు వాక్యం చెప్పే బాధ్యత సేవకుల పైన ఉన్నప్పుడు బెరక సంఘస్థుల వలె విశ్వాసులు కూడా వాక్యాన్ని పరిశోధించి ఏది తప్పో ఏది రైటో అని నిర్ణయించుకోవాల్సిన విషయం కూడా వాళ్ళపైన ఆధారపడింది. ఆ విధంగా మనము పరిశుద్ధాత్మ శక్తి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోగలము. కాబట్టి దేవుని సేవకులు కూడా మనం అంటే చాలా సింపుల్గా మనం గుర్తించగలము. కాబట్టి మీరు చెప్పిన వాక్యానుసారమైనటువంటి విషయాలు చాలా గొప్పవి. అంటే
దేవుని సేవకుడు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాడు అనడానికి మీరు చెప్పిన 5 పాయింట్లు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ దేవుని యొక్క శక్తి పొందుకోవాలి. పొందుకున్న తర్వాత క్రీస్తు ఏ వాక్యమైతే మన బోధించాడో అదే వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆ జ్ఞాపకం చేస్తున్నప్పుడు భయపడకుండా వాక్యం బోధించాలి. ఆ బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు ఒప్పింపజేసి రక్షణ మార్గంలో నడిపిస్తాడు. అదేవిధంగా దేవుని సేవకుడు 9 వరాలు కలిగి ఉండాలి. అదేవిధంగా 9 ఆత్మీయమైన ఫలాలు కూడా కలిగి ఉన్నప్పుడే దేవుని సేవకుడు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాడని మనం గుర్తించగలం. మీరు చెప్పిన చాలా అర్థవంతమైనటువంటి ఒక ప్రశ్నకి మీకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వందనాలు. మంచి